హలో గైస్, వెల్కమ్ టు బలగా వీకెండ్ వీడియోస్. ఈరోజు వీడియోలో మనం ఈరోజు మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు నేను మీ అందరికి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాలూకా జన్మదిన శుభాకాంక్షలు మీకు తెలియజేసుకుంటూ కొన్ని గృహ చిట్కాలు, కొన్ని గృహ వైద్యాలు మీకు వివరిస్తాను. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో మరికొన్ని గృహ వైద్యాలు వివరిస్తాను. ఇది కొంచెం ఈ వీడియో కొంచెం ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల సరిగ్గా చేయలేకపోతున్నాను. నెక్స్ట్ వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు అందరూ సపోర్ట్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఇక హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్ వీటిని మనము తగ్గించుకోవాలి అనుకుంటే మెయిన్ హాట్ వాటర్ ప్లస్ లెమన్ ప్లస్ హనీ. హాట్ వాటర్ అంటే గోరువెచ్చని నీరు చేస్తే మనం కొంచెం మంచిగా హార్ట్ అటాక్లని కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్రివెన్షన్స్ చెప్తున్నాను అనమాట ఈ గృహ వైద్యాలు. అలాగే శ్వాసకోశ వ్యాధులు ఏంటంటే శ్వాసకోశ వ్యాధులు దీనికి మిరియాలు కషాయం ప్లస్ హనీ లేదంటే అల్లం రసం ప్లస్ హనీ కలుపుకొని తాగితే ఈ శ్వాసకోశ వ్యాధులు అంటే లంగ్స్ డిసీజెస్ తగ్గుతాయి. అదేవిధంగా దగ్గు తగ్గాలి అనుకుంటే దగ్గర సర్వాక్షి వేరు చూర్ణం ప్లస్ అల్లం రసం కలిపి తాగితే ఒక 15 రోజులు తాగితే దగ్గు కూడా తగ్గిపోద్ది. అలాగే నిద్రలేమికి ఏంటంటే శతావరి చూర్ణం ప్లస్ బెల్లం కానీ లేదంటే హాట్ మిల్క్ అంటే హాట్ మిల్క్ రాత్రిపూట హాట్ మిల్క్ తాగి పడుకుంటే చక్కగా నిద్ర వస్తుంది. అదే బనానాస్ అంటే అరటిపళ్ళు తిన్నా సరే చక్కగా నిద్ర వస్తుంది. అదేవిధంగా పిస్తా పప్పు అండి, ఇందులో మెలటోనిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది పిస్తా పప్పులో. సో పిస్తా పప్పు రాత్రి పడుకునే ముందు బిఫోర్ బెడ్ మనం పిస్తా పప్పు కొన్ని తిన్నామనుకోండి, మెలటోనిన్ ఉత్పత్తి అయ్యి చక్కటి నిద్ర మన సొంతం అవుతుంది. అదేవిధంగా కర్డ్, బటర్ మిల్క్లు ఇవి తీసుకున్నా సరే అంటే నైట్ టైం ఇవి కొంచెం మనకి కొంచెం చలవ చేస్తుంది అంటారు. 7 గంటలప్పుడు ఇలా తీసుకున్నారనుకోండి, 6-7 అప్పుడు మీకు రాత్రికి మంచి నిద్ర కలుగుతుంది. ఇది నిద్రలేమి. తర్వాత నోటి దుర్వాసన పోవాలంటే లవంగాలు, యాలకులు నోట్లో వేసుకొని చప్పరిస్తే వాటి తాలూకా ఆ నోటి దుర్వాసన ఉండదు. సో ఇది. తర్వాత బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటే సుగంధ పాలు ప్లస్ మారేడు ఆకు కషాయం ఈ 2 కలిపి తగ్గుతుంది, కంట్రోల్ అవుతుంది బీపీ. అదేవిధంగా హాట్ వాటర్ ప్లస్ అల్లం రసం ఎర్లీ మార్నింగ్ అయితే ఎంటీ స్టమక్ తోటి అప్పుడు కూడా బీపీ కంట్రోల్లోకి వస్తుంది, హై బీపీ. అదేవిధంగా లో బీపీకి ఏంటంటే లో బీపీకి నేను చెప్తాను తర్వాత, చెప్తాను తర్వాత ఈ కాన్స్టిపేషన్ అంటే ఇది మలబద్ధకం. ఈ మలబద్ధకం పోవాలనుకుంటే ఏంటంటే బనానాస్ రోజు తెల్లవారి పరగడుపున తీసుకుంటే మీ కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం పోయి చక్కగా మోషన్ అవుతుంది. అదేవిధంగా రాత్రి పడుకునే ముందు బెడ్ ముందు త్రిఫల చూర్ణము హాట్ వాటర్ వేసి రాత్రి తాగితే అప్పుడు కూడా తెల్లాటాకి చక్కటి విరోచనం అవుతుంది అనమాట. అది అతిమూత్ర వ్యాధి తగ్గాలంటే నేరేడు గింజల చూర్ణం పొడి నీటిలో కలుపుకొని తాగినా తగ్గుతుంది అతిమూత్ర వ్యాధి. అలాగే బనానాస్ ఎంప్టీ స్టమక్ మార్నింగ్ తిన్నా సరే అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. అదేవిధంగా మెంతులు కషాయం తాగినా సరే తగ్గుతుంది. అలాగే వెల్లుల్లి రసం తాగినా అతిమూత్ర వ్యాధి తగ్గుతుంది. తర్వాత ఇదేంటి క్రియేటినిన్ తగ్గాలంటే తెల్లగల్జేరు అంటే పునర్నవాకు రసం తాగితే ఈ క్రియేటినిన్ తగ్గుతుంది. అది 0.1 కంటే ఎక్కువ ఉండకూడదు. అది మాత్రం ఇదైనా సరే అది క్రియేటినిన్ తెల్లగల్జేరాకు రసం లేదా పునర్నవాకు అంటారు దాన్ని, అది తాగితే తగ్గుతుంది. అలాగే డయాబెటీస్కి ఏంటంటే మెంతుల పొడి ఒక 5 కలుపుకోవాలి. ఏంటంటే మెంతుల పొడి, తర్వాత నేలవేము పొడి ప్లస్ నేల ఉసిరి పొడి ప్లస్
ఈ కాకరకాయ పొడి ప్లస్ ఈ స్కై ఫ్రూట్ సీడ్స్ ఉంటాయి, అవి ఒక 2-3 పిక్కల పొడి, ఈ 5 కలుపుకొని ప్రతిరోజు తాగినట్లయితే డయాబెటీస్ రాదు, డయాబెటీస్ తగ్గిపోద్ది. అలాగే మెంతులు రాత్రిపూట నానేసి తెల్లారి తాగినా సరే డయాబెటీస్ తగ్గుతుంది. కాబట్టి ఈ యొక్క గృహ చిట్కాలు పాటించండి. మామూలు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు మీరు అప్పటికి తర్వాత కంట్రోల్ చేసుకునేందుకు ఈ ప్రివెన్షన్ రాకుండా ఉండటానికి అనమాట. ప్రివెన్షన్ వచ్చిన తర్వాత మన డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. తర్వాత బాడీ పెయిన్స్, కిడ్నీ పెయిన్స్ తగ్గాలంటే మహాబేరు విత్తనాలు రాత్రిపూట నానేసి తెల్లారి తాగినా సరే ఆ యొక్క బాడీ పెయిన్స్, మోకాలు నొప్పులు తగ్గుతాయి. అలాగే ఈ యొక్క రెమెడీ ఫర్ ఇండైజెషన్ అంటే అజీర్ణానికి వాము వాటర్ పనిచేస్తుంది బాగా. అలాగే బీపీ, షుగర్లు తగ్గడానికి మునగ్గింజలు నీటిలో నానేసి తాగిన మునగ్గింజల పౌడర్ కూడా ఉంటుంది. అలాగే పీసీఓడి తగ్గడానికి మెంతుల పౌడరు. అదేవిధంగా పీసీఓడి అంటే ఆడవాళ్ళకి అనమాట, అది పీసీఓడి. అది తగ్గడానికి మెంతులు నానేసుకొని తాగితే తగ్గుతుంది. అదేవిధంగా ఫర్ స్టమక్ కూలింగ్ కోసం ఈ సబ్జా సీడ్స్ రాత్రిపూట నానేసి, రాత్రిపూట తెల్లారైనా సరే నీటిలో వేసుకొని అది తాగితే కడుపు చల్లబడుతుంది. అలాగే కోకోనట్ వాటర్, కొబ్బరి నీరు కూడా తగ్గుతుంది. అదేవిధంగా కొబ్బరి నీరు తాగినా సరే కడుపు చల్లబడుతుంది. సబ్జా సీడ్స్ వాటిల్లో కడుపు చల్లబడుతుంది. ఇలా క్యాన్సర్ తగ్గాలంటే, క్యాన్సర్ రాకుండా ఉండడానికి ప్రివెన్షను బెటర్ ఆప్రికాట్ సీడ్స్ అవి కానీ, బెటర్ ఆప్రికాట్ సీడ్స్ కానీ, లేదంటే పసుపు కానీ, ఇలాంటి వెల్లుల్లి కానీ ఇలాంటివి మనము నీటిలో వేసుకొని తింటే, పసుపు నీటిలో వేసుకొని తాగినా సరే క్యాన్సర్ ఇవన్నీ యాంటీ క్యాన్సర్ అనమాట. అలాగే బాదం పిక్కలు తొక్కతోటి. అదేవిధంగా ద్రాక్ష, తర్వాత యాపిల్ సీడ్స్, తర్వాత వీట్ గ్రాస్ పౌడరు నీటిలో కలుపుకొని ప్రతిరోజు ఉదయం కానీ సాయంకాలం కానీ తాగితే అది కూడా క్యాన్సర్ ప్రివెన్షన్కి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రెమెడీ ఫర్ హెడేక్, రెమెడీ ఫర్ హార్ట్ స్ట్రోక్లు ఇవన్నీ రాకుండా ఉండాలంటే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటే అందులో 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి తీసుకుంటే మీకు ఈ హార్ట్ అటాక్లు ఇలాంటివి కొంచెం తగ్గుతాయి రాకుండా. అదేవిధంగా ఫర్ కాల్షియం కోసం మనం ఈ నువ్వుండలు కానీ, తోటకూర కానీ ఇలాంటివి తింటే, మునగాకు పొడి ఇలాంటివి తింటే మనకి ఈ కాల్షియం ఎక్కువ ఉత్పత్తి అయ్యి మనకి అది అబ్సార్ప్షన్ అయ్యి ఎముకలకి కాల్షియం అందించి ఈ యొక్క నొప్పులు రాకుండా, మొక్కల నొప్పులు రాకుండా ఇవి రాకుండా కాపాడుతుంది. అలాగే రెమెడీ ఫర్ లో బీపీ ఉంది, అది చెప్పాను. లో బీపీ, ఈ లో బీపీకి ఏంటంటే, లో బీపీ ఉండేవాళ్ళు, హై బీపీ ఏంటంటే సాల్ట్ ఎక్కువ వల్ల హై బీపీ వస్తుంది, టెన్షన్ ఎక్కువ వల్ల హై బీపీ వస్తుంది. లో బీపీ ఏంటంటే సాల్ట్ తక్కువ తీసుకునే వస్తుంది. కాబట్టి కొంచెం వాటిలో కొంచెం సాల్ట్ కలుపుకునే తాగినా పర్వాలేదు. లేదంటే పాలకూర ప్లస్ కరివేపాకు జ్యూస్ అది తాగండి. పాలకూర ప్లస్ కరివేపాకు జ్యూస్ ఇది కలుపుకొని తాగినా సరే. అలాగే హాట్ వాటర్ చెప్పాను కదా, హాట్ వాటర్ ప్లస్ సాల్ట్, లెమన్ ఇది కలుపుకున్నా మీకు లో బీపీ కూడా తగ్గుతుంది. అదేవిధంగా ఎసిడిటీ బూడిద గుమ్మడికాయ జ్యూస్. ఎసిడిటీ అంటే అజీర్ణంలాగా, తేన్పుల్లాగా వచ్చి అరక్కుండా దీనిలో ఉంటుంది. అలాంటి బూడిద గుమ్మడికాయ జ్యూస్ తాగితే అది తగ్గిపోద్ది. అదేవిధంగా కిడ్నీలో రాళ్ళు కరగటానికి హాట్ వాటర్లో నిమ్మకాయ కలుపుకొని తాగొచ్చు. లేదంటే కొండపిండాకు జ్యూసు ఈ కిడ్నీలో రాళ్ళు తాగడానికి పనికి వస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఏంటి గాల్ బ్లాడర్ స్టోన్స్ తగ్గాలంటే ననపాలాకు జ్యూస్ పనిచేస్తుంది. అలాగే తెల్లగల్జేరు ఆకు లేదా పునర్నవాకు చెప్పాను, అది జ్యూస్ తాగితే మీకు క్రియేటినిన్ తగ్గి మీకు కిడ్నీస్ బాగా పనిచేస్తాయి. అది తర్వాత బోన్స్ స్ట్రెంగ్త్కి తోటకూర ప్లస్ కరివేపాకు జ్యూసు, తర్వాత నువ్వులు ఇవన్నీ కూడా బోన్స్ స్ట్రెంగ్త్కి మనకు వస్తుంది. రక్తహీనత, కొందరు రక్తం ఉండదు, రక్తం చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ బాయిల్డ్ గోంగూర జ్యూస్ తాగితే ప్రతిరోజు రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. అదేవిధంగా మరి ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఆ మధ్యన కోవిడ్లోను వీటిలోనూ ఇమ్యూనిటీ అన్నారు. కాబట్టి ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే హాట్ వాటర్ ప్లస్ లెమన్ ప్లస్ హనీకి మించింది లేదు.
ఇది తీసుకోండి. ఇది పార్ట్ 1. పార్ట్ 2లో ఇప్పుడు ఒక 25 చెప్పాను. పార్ట్ 2లో మరొక 25 చెప్తాను. అలాగా ఒక పార్ట్ 2, పార్ట్ 3 అలా కొన్ని చేస్తాను. అందులో మీకు కొన్ని గృహ విద్య, గృహ వైద్యము, చిట్కాలు చెప్తాను. మీరు బలగా వీడియోస్ ప్రతి వారం సండే నాడు లేదా ఇలాంటి పండగ రోజులు లాంటివి చూడండి. చూస్తే మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ నేను పెయిడ్ కోర్సులు తీసుకొని నేను మీకు ఫ్రీగా అందిస్తున్నాను. సో బలగా వీడియోస్ ప్రతి వారము కూడా మీరు చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ ఆల్.